ప్రియులారా, ప్రత్యక్ష గుడారమును గురించి ఇంతకుముందు 26 సందేశాలు ధ్యానం చేసాం. చాలా సందేశాలు ధ్యానం చేసాం. ఆ సంఖ్య మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు. ఈరోజు 27వ సందేశాన్ని ధ్యానం చేయబోతున్నాం. మరి ఆ 26 సందేశాల్లో ఏమేమి దేవుడు మనతో మాట్లాడాడు అనే విషయాలు రఫ్గా ఒక 5 నిమిషాల్లో మీకు దాన్ని రికాప్చులేట్ చేస్తాను. దాన్ని మరలా జ్ఞాపకం చేస్తాను. జ్ఞాపకం చేసిన తర్వాత ఈరోజు సందేశంలోనికి వెళ్దాం. ఈ ప్రత్యక్ష గుడారము అక్కడ ఇది నమూనా ప్రత్యక్ష గుడారపు ప్లాన్. ఇది మనుష్యులు వేసిన ప్లాన్ కాదు, దేవుడే మోషేకు తెలియచేసిన ప్లాన్. ఇది ప్రత్యక్ష గుడారము నమూనా అయితే, ఇదంతా కూడా ప్రాకారముగా నిర్మించబడిన ఈ ప్రాకారం సన్నపు నార వస్త్రాలతో చేయబడింది. ఇది ప్రత్యక్ష గుడారము అన్నారు ఎందుకంటే ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు కనుక ఆ ప్రయాణంలో ఎక్కడికి వెళితే అక్కడికి దాన్ని తీసుకొని వెళ్ళిపోగలిగేటట్లుగా, ఎక్కడైనా ఒక చోట క్యాంప్ వేస్తే లేక బస చేస్తే ఆ బస చేసిన చోట ప్రత్యక్ష గుడారాన్ని నిలవబెట్టేవారు. మరలా తరలి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని తీసి మరలా మోసుకొని వెళ్ళిపోయేవారు. అందుకనే గుడారము అన్నారు. ఈ సన్నపునార వస్త్రాలతో చుట్టూ ప్రాకారం చేయబడింది. దాని గురించి మనం ధ్యానం చేసాం. అలాగే ఆ ప్రాకారానికి తూర్పు భాగంలో ఇక్కడ ఒక గుమ్మము ఏర్పాటు చేయమన్నాడు దేవుడు. ఆ గుమ్మం గురించి ధ్యానం చేసాం. ఆ గుమ్మం చాలా అద్భుతమైన ఆశీర్వాదకరమైన అనుభవాలు ఆ గుమ్మంలో దాచబడి ఉన్నాయి. ఆ గుమ్మం గురించి ధ్యానం చేసాం. ఈ లోపల ప్రవేశిస్తే, గుమ్మం లోపల నుంచి లోపలికి ప్రవేశిస్తే దీనంతటినీ కూడా వెలుపలి ఆవరణ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో అవుటర్ కోట్ అంటారు, వెలుపలి ఆవరణ అని పిలుస్తారు. ఈ వెలుపలి ఆవరణ గురించి కూడా మనం ధ్యానం చేసాం. వెలుపలి ఆవరణ, ఈ గుమ్మంలో నుంచి ప్రవేశింపగానే ఈ వెలుపలి ఆవరణలో ప్రవేశించిన వ్యక్తికి మొట్టమొదటిగా తారసపడేది, మొట్టమొదటిగా కనిపించేది బలిపీఠం. ఇది బలిపీఠం. ఈ బలిపీఠము గురించి కూడా చాలా ధ్యానాలు చేసాం. ఇంచుమించుగా 13 ధ్యానాలు ఈ బలిపీఠం గురించి చేసాం. 13 సందేశాలు ఈ బలిపీఠం గురించి ధ్యానం చేసాం. ఆ బలిపీఠం చాలా ఆశీర్వాదకరమైన అనుభవాలు మనకు తెలియచేసింది. ఈ బలిపీఠం దాటిన తర్వాత ఇక్కడ ఇత్తడి గంగాళం ఉంటుంది. ఇది గంగాళము, ఇత్తడి గంగాళం. ఇత్తడి గంగాళం ఇక్కడ బలిపీఠం మీద బలి అర్పణలు అర్పించిన యాజకులు ఇక్కడికి గంగాళం దగ్గరికి వచ్చి వారి చేతులను కాళ్ళను శుభ్రపరుచుకోవలసిన అవసరత ఉంది. దానికోసం గంగాళము, ఆ గంగాళంలో నీళ్లు ఏర్పాటు చేయబడినవి. ఇది గంగాళం గురించి కూడా కొన్ని ధ్యానాలు చేసాం. ఆ తరువాత ఇది మందిరము. ఈ మందిరాన్ని 2 భాగాలుగా చేశారు. ఈ 2 భాగాల్లో ఒక భాగం పరిశుద్ధ స్థలం అంటారు దీన్ని. అలాగే ఈ వెనుక భాగం అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఈ పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు ఉంచబడ్డాయి. చూడండి, 3 ఉపకరణాలు కనిపిస్తున్నాయి. ఈ కుడి ప్రక్క కనిపించేది అది సముఖపు రొట్టెల బల్ల అంటారు. దాని గురించి మనం రాబోయే కాలంలో ధ్యానం చేస్తాం. అలాగే ఎడం ప్రక్క కనిపించేది దీపవృక్షం అంటారు. దాని గురించి కూడా ధ్యానించబోతున్నాం. తర్వాత ఇది ధూపవేదిక అంటారు. ఈ ధూపవేదికని గురించి కూడా రాబోయే కాలంలో ధ్యానం చేస్తాం. ఈ 3 ఉపకరణాలు ఈ పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఇది లోపల భాగం అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందస్సు అనే ఉపకరణం ఉంటుంది. ఈ నిబంధన మందస్సు చాలా ఆశీర్వాదకరమైన అనుభవాలను తెలియచేస్తుంది. దాని గురించి కూడా మనం రాబోయే కాలంలో ధ్యానించబోతున్నాం. ఇది ప్రత్యక్ష గుడారం గూర్చిన నమూనా. ఆ ప్రత్యక్ష గుడారాన్ని గూర్చిన ప్రత్యక్ష గుడారం అది నమూనా మాత్రమే. ప్రత్యక్ష గుడారం నిలవబెట్టబడితే ఇలా ఉంటుందన్నమాట. చుట్టూ ప్రాకారం. ఇది సన్నపు నార వస్త్రాలతో చేయబడిన ప్రాకారం. ఇది గుమ్మం లోపల ప్రవేశించగానే బలిపీఠం దాటి వెళ్ళగానే ఇక్కడ ఇత్తడి గంగాళం. ఇది మందిరం. ఈ మందిరం లోపల ఇది మూయబడి ఉంది కనుక మనకు కనిపించడం లోపల పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అది ధ్యానం చేసాం. ఆ మందిరం నిర్మించబడిన విధానం చూస్తే ఇవి చుట్టూ ఉన్న గోడలు మనకి పైన కప్పబడిన స్థితి కనిపిస్తుంది. కానీ ఇవి చుట్టూ ఉన్న గోడలు. ఇవి తుమ్మకర్రతో చేసి తర్వాత బంగారపు రేకులతో పొదిగించమన్నాడు. ఇవన్నీ చుట్టూ ఉన్న గోడలు. ఈ పలకల గురించి ధ్యానం చేసాం. ఎన్ని పలకలు ఉండాలి, ఏ ప్రక్క ఎన్ని పలకలు ఉండాలి, ఆ పలకల కొలతలు ఏమిటి, ఆ పలకల కొలతల్లో ఇమిడి ఉన్న ఆశీర్వాదం ఏమిటి, అవన్నీ ఈ పలకల గురించి, గోడల గురించి ధ్యానం చేసాం.
అలాగే పలకల మరి బేస్లో ఉన్న ఈ క్రింద భాగంలో ఉన్న దెమ్మల గురించి చూసారు, తెల్లగా కనిపిస్తున్నాయి. ఇవి వెండితో చేయబడిన దెమ్మలు, వెండితో చేయబడినవి కనుక తెల్లగా కనిపిస్తున్నాయి. ఆ దెమ్మల గురించి ధ్యానం చేసాం. అవి పునాది. ఆ ప్రత్యక్ష గుడారం నిలవబెట్టిన చోట ఆ ప్రత్యక్ష గుడారం చక్కగా నిలవబడి ఉండడానికి ఇవి పునాదిలాగా ఈ దెమ్మలు ఏర్పాటు చేశారు. ఆ దెమ్మలు వెండితో చేయబడినవి. ఈ గోడల గురించి, ఈ పలకల గురించి, ఈ దెమ్మల గురించి, ఈ వేయబడిన ఈ పెండెల గురించి, వీటన్నిటి గురించి చాలా వివరంగా ధ్యానం చేసాం. ఇప్పుడు అది ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఎంతవరకు మనం ధ్యానం చేసిన విషయాలు. ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయం నిర్గమకాండం 26వ అధ్యాయము. నిర్గమకాండము 26వ అధ్యాయము మొదటి 14 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ వచనాల్లో ఉన్న విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకసారి చదువుతున్నప్పుడు ఆ భాగంలో ఉన్న విషయాల్ని గ్రహించడానికి ప్రయత్నించండి, అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 26వ అధ్యాయము మొదటి 14 వచనాలు. 1వ వచనం నుండి చదువుతున్నాను. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నేల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒక్కటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. 2వ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ 2వ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైన గుడారముగా మేక వెండ్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానినొకటి కోర్చవలెను. 6వ తెరను గుడారపు మొదటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, 2వ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాన్ని కోర్చవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను 1 మూరయు ఆ ప్రక్కను 1 మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. ఎంతమందికి అర్థమైంది అనేది నా ప్రశ్న. పాత నిబంధన హిబ్రూ భాషలో రాయబడిందట, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడిందట. 2 భాషలు కలిపినట్టుగా ఉంది కదా మనకి. రైట్, నేను మీకు వివరిస్తాను. ఈవేళ మనం చదువుకున్న వాక్య భాగంలో ముందు సందేశంలో గోడల గురించి మనం ధ్యానం చేసాం. ఈ గోడల గురించి ధ్యానం చేసాం. దీనికి పైన రూఫ్ లేదు. ఇప్పుడు రూఫ్ను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మందిరానికి ఉన్న రూఫ్ పైకప్పును గురించి ధ్యానం చేయబోతున్నాం. ఆ పైకప్పు 4 పొరలలో చెప్పాడు దేవుడు. ఇది కూడా దేవుడు చెప్పిందే. ఇదంతా కూడా ఇప్పుడు నేను చదివిన వాక్య భాగం అంతా కూడా దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు. అలా చేయాలి అని దేవుడు మోషేకు చెప్పిన మాటలు. 4 పొరలలో 4 లేయర్స్లో దేవుడు ఆ సీలింగ్ని ఏర్పాటు చేయమని చెప్పాడు. మొదటి పొర సన్ననార వస్త్రాలతో చేయమన్నాడు. ఇది మొదటి పొర.
రెండవది మేక వెంట్రుకలతో చేయమన్నాడు, రెండవ పొర. మూడవది పొట్టేలు తోళ్లతో చేసి ఎర్ర రంగు వేయమన్నాడు, ఇది మూడవ పొర. నాలుగవది సముద్ర వత్సల తోళ్లతో చేయమన్నాడు, అది నాలుగవ పొర. 4 పొరలలో 4 లేయర్స్లో అలాగ అలా ఆ మాట అర్థమవుతుందేమో. 4 లేయర్స్లో రూఫ్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ చర్చిలోకి ప్రవేశించిన వెంటనే మనకు పైకి కనిపించేది ఇది. కానీ దీనిపైన ఇంకొక సీలింగ్, ఇది సీలింగ్ మాత్రమే, పైన ఇంకొక స్లాబ్ ఉంది. ఇలాగూ 2 పొరలలో ఉన్నది మన పైన ఉన్నది. అలాగే అక్కడ ఆ మందిరంలో 4 పొరలలో పైకప్పును ఏర్పాటు చేశారు, 4 లేయర్స్లో ఏర్పాటు చేశారు. మొదటి లేయర్ ఎలా కనిపిస్తుంది అంటే అలా కనిపిస్తుంది. మొదటి లేయరు సన్నపనార వస్త్రాలతో, ఆ పైన ఆ డిజైన్ తర్వాత చెప్తాను మీకు. ఆ తెర గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెబుతాను నేను మీకు. దీన్ని తెర అన్నారు, దాన్ని తెర అని పిలిచాడు. ఆ తరువాత ఆ పైన మేక వెంట్రుకలతో చేయబడిన తెర అది. ఆ పైన మరొక లేయర్, అది మేక వెంట్రుకలతో చేయబడిన లేయర్ అది. ఈ రెండింటిని సన్నపునారతో మొట్టమొదట చూసిన దాన్ని, రెండవది మేక వెంట్రుకలతో చేసి కప్పిన దాన్ని, ఈ రెండింటిని తెరలు అని మాత్రమే అన్నాడు. ఈ మూడవది దీన్ని కప్పు అన్నాడు, పై కప్పు అన్నాడు. ఇది పొట్టేళ్ల చర్మంతో చేసి, పొట్టేళ్ల చర్మానికి రంగు వేసి, ఎర్ర రంగు వేసి దాన్ని అలాగూ కప్పమన్నాడు, పై కప్పును వేయమన్నాడు. చూసారు, తెరలు అన్నవి వేరేగా అమర్చబడ్డాయి, పైకప్పు వేరేగా అమర్చబడిన విధానం మీరు చూడొచ్చు. అది ఆ తెరలవి మేక వెంట్రుకలు, తర్వాత సన్నపనారతో చేసిన తెరలు. ఇది పైకప్పు ఇది మొట్టమొదటి లేయరు, మొట్టమొదటి పొర. ఇది పొట్టేళ్ల చర్మంతో చేసి ఎర్ర రంగు వేశారు. ఆ తర్వాత ఆ పైన కనిపించేది సముద్రవత్సల తోళ్లతో చేసింది. ఇది మరొక కప్పు. 14వ వచనాన్ని చదువుతున్నాను. అదే వాక్య భాగంలో చివరి వచనం, మనం చదువుకున్న వాక్యంలో చివరి వచనం అంటే 14వ వచనం. చివరి వచనం అంటే అధ్యాయంలో కాదు, మనం చదివిన వాక్య భాగంలో. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. ఈ తెరల గురించి, పైకప్పుల గురించి, ఇప్పుడు పైకప్పును గురించి మాట్లాడుతున్నాం మనం. ఇవి 2 పొరలుగా ఈ పైకప్పు కనిపిస్తుంది, 2 పొరల్లో కనిపిస్తుంది. మొదటి పొర ఎర్ర రంగు వేసిన పొట్టేల తోళ్లతోనూ, 2 పొరల్లో కనిపిస్తున్న ఆ పైకప్పులు. మొదటి పొర ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో, రెండవ పొర సముద్రవత్సల తోళ్లతో వేయబడింది. ఇంకొక విషయం, ప్రధానమైన విషయం ఏమిటంటే, దేవుడు ఈ ప్రత్యక్ష గుడారపు నిర్మాణం గురించి మోషేతో మాట్లాడినప్పుడు, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ప్రారంభమైంది ఆ వివరణ. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని మాట్లాడాడు దేవుడు. అక్కడ మొదలైంది 25వ అధ్యాయము, నిర్గమకాండం 8వ అధ్యాయంలో మొదలైంది వివరణ. ఆ వివరణ ఎలా మొదలైందంటే, దేవుడు లోపల నుంచి బయటికి వివరించుకుంటూ వచ్చాడు. అంటే ఇప్పుడు అన్నిటికంటే లోపలిది అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది నిబంధన మందసం. అక్కడి నుంచి వివరించుకుంటూ బయటకు వచ్చాడు దేవుడు. అర్థమవుతుంది కదా? అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఉపకరణం ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్, నిబంధన మందసం. ఆ తరువాత పరిశుద్ధ స్థలం గురించి వివరించాడు. అక్కడ ధూపవేదిక, అలాగే సమ్ముఖపు రొట్టెల బల్ల, అలాగే దీపవృక్షం గురించి వివరించాడు. మరలా బయటకు వచ్చి గంగాళము, ఆ గంగాళం తర్వాత బలిపీఠం, ఆ బలిపీఠం తర్వాత గుమ్మం, ఆ గుమ్మం తర్వాత సన్నపునారతో వేయబడిన ఆ ప్రాకారం. అలాగా లోపల నుంచి బయటికి వివరించుకుంటూ వచ్చాడు. క్రైస్తవ అనుభవాలలో జరగవలసిన మార్పు అదే. ఎలా జరగాలంటే బయట నుంచి లోపలికి కాదు, అది లోపల మార్పు జరిగితే ఆ మార్పు నుంచి బయటకు మన ప్రవర్తన, ఆ మార్పు నుంచి వచ్చిన ప్రవర్తన ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేగాని
బయట నుంచి బయట మారిస్తే లోపల మారదు. బయట చేతలు మారొచ్చు, ఒకవేళ చేతలు కొంతకాలం మంచిగా ఉండొచ్చు, తర్వాత మరలా దేవుడు అలా వివరించాడు. కానీ మనం ధ్యానం చేసే విధానం ఎలా చేస్తున్నామంటే, మరి ఒక వ్యక్తి మందిరంలోనికి ప్రవేశించినప్పుడు మొట్టమొదట లోపల కనిపించదు. ఏం కనిపిస్తుంది? మొట్టమొదట బయటదే కనిపిస్తుంది. కనుక మనం అలాగే అప్రోచ్ అయ్యాం నిబంధన మందసాన్ని. ఒక వ్యక్తి నిబంధన మందసం క్షమించాలి ప్రత్యక్ష గుడారాన్ని. ఒక వ్యక్తి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు బయట ఏం కనిపిస్తుంది? ప్రాకారం కనిపిస్తుంది. ప్రాకారం గురించి ధ్యానం చేసాం. ఆ తర్వాత గుమ్మం కనిపిస్తుంది. గుమ్మం గురించి ధ్యానం చేసాం. ఆ తరువాత గుమ్మంలో ప్రవేశిస్తే బలిపీఠం, తర్వాత ఇత్తడి గంగాళం, తర్వాత ప్రాకారం. అలాగూ బయట నుంచి లోపలికి ధ్యానం చేస్తూ వెళ్తున్నాం మనం. అలాగే వెళుతున్న స్థితిలో ఇప్పుడు కప్పు 4 లేయర్స్గా కనిపిస్తుంది. 4 లేయర్స్లో 4 పొరలుగా కనిపిస్తుంది. కనుక బయట నుంచి ధ్యానం చేస్తున్నప్పుడు అడుగున ఉన్న పొర కాదు, మనం మొట్టమొదటి ఏ పొర ధ్యానం చేయాలి? పైన ఉన్న పొర ధ్యానం చేయాలి. ఇప్పుడు పైకప్పులో ఉన్న సముద్రవత్సల, మొట్టమొదటిగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పు, అన్నిటికంటే పైకప్పు. అంటే బయట నుంచి ఒక వ్యక్తి ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూస్తే మొట్టమొదటిగా కనిపించేది ఆ సముద్రవత్సల తోళ్లతో కప్పబడిన పైకప్పు కనిపిస్తుంది. ఈ సముద్రవత్సల తోళ్ళు అనేవి అవి స్పెక్యులేటింగ్గా ఉన్నాయి. అంటే రకరకాల ఆలోచనలు. సముద్రవత్సల తోళ్ళు అంటే సముద్రవత్సలం అనే జంతువు ఏదైనా ఉందంటే అలాంటి పేరుతో ఇప్పటి జ్ఞానానికి ఇప్పుడు కాంటెంపరీ సిచ్యువేషన్లో అలాంటి జంతువు ఉన్నట్టుగా కనిపి బ్యాడ్జర్స్ అన్నారు వాటిని. మెరైన్ సైన్స్ బ్రదర్ ఉన్నారు, బ్రదర్ వేణుగారు ఏమైనా చెప్పగలరు. బ్యాడ్జర్స్ అన్నారు, లేకపోతే ఇంకా ఏవో పేర్లు ఉన్నాయి. ఇంగ్లీష్లో 2-3 పేర్లు చెప్పారు. అలాంటి సముద్రవత్సలం అనే జంతువు ఏదైనా ఉంటే దాని తోళ్లతో చేశారు. అయితే ఆ జంతువు ఎలాంటిదో, ఆ జంతువు ఎలా ఉంటుందో ఒకవేళ ఇప్పుడు స్పెక్యులేషన్స్కి అందకపోయినా, ఇప్పుడు ఆలోచనకు అందకపోయినా గమనించాలి. ఈ సముద్రవత్సల తోళ్ళు వివరణకు మాత్రం అందుతున్నది ఏమిటంటే అవి చాలా కరుకైన తోళ్ళు, అలాగే చాలా అస్సలు ఆకర్షణీయంగా ఉండవు, ఆకర్షణ లేని తోళ్ళుగా రఫ్ అండ్ రగెడ్ స్కిన్ అన్నమాట. రఫ్ అండ్ రగెడ్ స్కిన్ గమనించాలి. కొన్ని తోళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి కదా. మనం బెల్ట్స్ వేసుకున్నా లేకపోతే షూస్ వేసుకున్నా చాలా మెత్తగా ఉన్న మెటీరియల్తో చేయబడిన వాటిని ప్రిఫర్ చేస్తాం. కానీ దీనికి ఈ ప్రత్యక్ష గుడారానికి పైన వేసిన కప్పు సముద్రవత్సల తోళ్లతో ఆకర్షణ లేని కరుకైన తోళ్లుగా ఉన్నాయి. దే ఆర్ సో రఫ్ అండ్ రగెడ్, అన్అట్రాక్టివ్, చాలా అస్సలు ఆకర్షణీయంగా ఉండవు ఈ తోళ్ళు. ఎందుకు అంటే అలాంటి ఆకర్షణ లేని అంత రఫ్ అండ్ రగెడ్గా ఉన్న తోళ్ళు ఎందుకు పెట్టారంటే ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితినైనా తట్టుకొనగలిగిన స్థితి ఆ పైన పొరకి కావాలి. లోపల ఉన్న పొరలు సన్నపనారతో చేసిన పర్లేదు, కానీ పైన అన్నిటికంటే పైన ఉన్న ఈ కప్పు ఏ పరిస్థితినైనా తట్టుకోవాలి. తుఫాన్నైనా తట్టుకోవాలి, భయంకరమైన వర్షం వచ్చినా తట్టుకోవాలి, భయంకరమైన వేడి వచ్చినా తట్టుకోవాలి, దేనినైనా తట్టుకొనగలిగిన స్థితి ఆ చర్మంలో ఉండాలి, ఆ తోళ్ళలో ఉండాలి. కనుక అందుకని కరుకైన చర్మం ఏమాత్రం కూడా ఆకర్షణీయంగా ఉండదు అది, కానీ కరుకుగా ఉంటుంది. దేన్నైనా తట్టుకోగలిగే పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితుల్లో కాపుదల రక్షణ ఇవ్వడం కోసం ప్రతికూలమైన పరిస్థితిలో వాట్ ఎవర్ నెగటివ్ సిచ్యువేషన్స్ కమ్ దేర్, ఎక్కడ బస చేశారో, ఎక్కడ క్యాంప్ వేశారో ఇశ్రాయేలీయులు, ఆ క్యాంప్ వేసిన చోట ఎంత ప్రతికూలమైన పరిస్థితులు, తుఫాను వచ్చినా లేక వరదొచ్చినా లేక ఎంత వేడి అక్కడ ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటినీ తట్టుకోగలిగేటట్లుగా దోస్ వర్ రఫ్ అండ్ రగెడ్ స్కిన్. రఫ్ అండ్ రగెడ్ స్కిన్స్తో చేసిన ఆ పైకప్పు అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా గమనించాలి, మనం ఈ ప్రత్యక్ష గుడారంలో ఏ అంశాన్ని చూసినా ఆ అంశంలో యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. ప్రతి అంశంలో ప్రాకారంలో యేసుక్రీస్తు ప్రభుని చూసాం, మనం గుమ్మంలో యేసుక్రీస్తు ప్రభుని చూసాం, బలిపీఠంలో యేసుక్రీస్తు ప్రభుని చూసాం, గంగాళంలో యేసుక్రీస్తు ప్రభుని చూసాం. అలాగే చుట్టూ ఏర్పరచబడిన ఆ పలకలతో ఏర్పరచబడిన
ఆ గోడల్లో యేసుక్రీస్తు ప్రభువుని చూసాం. ఇప్పుడు ఈ కప్పులో కూడా గమనించాలి, పైన ఏర్పరచబడిన కప్పులో అనాకర్షణీయంగా ఏమాత్రం కూడా ఆకర్షణ లేని కరుకుగా ఉన్న ఆ పైకప్పులో సముద్ర వత్సల తోళ్లతో చేయబడిన పైకప్పులో యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. ప్రియులరా గమనించాలి. ప్రియులరా, ఈ పైకప్పు గమనించాలి. ఈ పైకప్పు ఏ లేయర్ అయినా 4 లేయర్స్ ఉన్నాయి. ఏ లేయర్ అయినా ప్రతి లేయరు కూడా యేసుక్రీస్తు ప్రభువుకు సూచనగా ఉన్నాయి. పైకప్పు అనడంలోనే కప్పి ఉంచేది. గమనించాలి, పైకప్పు అనే మాటలోనే అది కప్పి ఉంచేది. అందులో యేసును చూస్తే ఆయన సన్నిధితో మనం కప్పబడి ఉండడం, ఆయన కృపతో మనం కప్పబడి ఉండడం, ఆయన ఆత్మతో మనం కప్పబడి ఉండడం, దేవుని వాక్యంతో మనం కప్పబడి ఉండడం. దేవుడు మనల్ని కప్పి ఉంచుతాడు ప్రతికూలమైన పరిస్థితుల నుండి. ఏ జీవిత తుఫానులైనా ఆ తుఫానుల నుండి మనకు కాపుదల. ఒకవేళ ఎలాంటి వరదలు వచ్చినా ఆ వరదల నుండి మనకు కాపుదల. లేక ఎలాంటి జీవితంలో కేవలం వరదలు, వేడి, లేకపోతే తుఫానులు మాత్రమే కాదు, జీవితంలో మనం అనుభవించే ఏ ప్రతికూలమైన పరిస్థితులనైనా మనము ఆ పరిస్థితుల నుండి కాపుదల పొందుకోగలిగేటట్లుగా ఆయన మనల్ని కప్పి ఉంచే స్థితిని సూచించేది ఈ సముద్ర వత్సల తోళ్లతో చేయబడిన చర్మం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన నిన్ను నన్ను కప్పి ఉంచే దేవుడు. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ గురించి ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా వింటూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నట ఐరన్ డోమ్ అని ఒకటి ఏర్పాటు చేశారట. ఐరన్ డోమ్ అంటే ఐరన్ కాదు, అది ఇట్ వాజ్ నాట్ బిల్ట్ విత్ ఐరన్. ఒక ఎలక్ట్రానిక్ డోమ్ అన్నమాట. అది కనిపించదు, కంటికి కనిపించదు. అది వలయంలాగా ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఆవరించి ఉంటుంది. అది మన కంటికి కనిపించదు, ఎవరికీ కనిపించదు. ఆ డోమ్ ఏమిటంటే, శత్రు దేశాలు ఏవైనా ఆయుధాలు ప్రయోగించినప్పుడు, ఏవైనా క్షిపణులు ఆయుధాలు ప్రయోగించినప్పుడు ఆ డోము వాటిని తిప్పి వెనక్కి కొడుతుందట. అంటే కాపాడుతుంది అనమాట. ఆ డోము అంటే ఒక వలయంలాగా, ఒక టెంట్ లాగా, దాని చుట్టూ ఒక టెంట్ లాగా ఆవరించి ఉంటుంది, కాపుదల కలుగు చేస్తుంది. దేవుని కాపుదల, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నిన్ను నన్ను అలా కప్పి ఉంచేది. ఆ కప్పి ఉంచే స్థితిని సూచించేవే ఈ మందిరంపై ఏర్పరిచిన ఈ పైకప్పులు. ప్రియులరా, ఆకర్షణ లేని, ఏమాత్రం ఆకర్షణ లేని ఈ కరుకైన ఈ మందిరపు కప్పు గమనించాలి, ఇది యేసుకు సూచనగా కనిపిస్తుంది. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం ఉందిరో గమనించాలి. ఆయన సిలువలో ఉన్నప్పుడు, ఆయన మరణం పొందుతున్నప్పుడు, ఆయన శ్రమ పడుతున్నప్పుడు, ఆయన ఏ మనిషి రూపము కంటే అతని ముఖం, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమైనదిగా కనిపించిందట. వికారమైన రూపము, వికారమైన ముఖము, వికారమైన రూపం. ఈ ఆకర్షణ లేని ఈ కరుకైన ఈ సముద్ర వత్సలపు తోళ్లతో చేయబడిన ఈ పైకప్పు అలాంటి ఆకర్షణ లేని వికారమైన ముఖము, వికారమైన రూపము అయిన యేసుకు సూచన. అలాంటి ఆయన ఆ వికారమైన స్థితిని ఆయన పొందుకొని నీకు కాపుదలిస్తున్నాడు, నాకు కాపుదలిస్తున్నాడు, మన కప్పి ఉంచుతున్నాడు. ఆయన ఆ వికారమైన స్థితిని పొందుకొని ఆ స్థితిలో ఆయన నుండి నిన్ను నన్ను కప్పే స్థితిని సూచించేది ఆ పైకప్పు. ఇది చాలా ఆశీర్వాదకరమైన అనుభవాన్ని సూచిస్తుంది ఈ పైకప్పు. ప్రియులరా గమనించాలి. అదే గ్రంథము, అదే నెక్స్ట్ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 2-3 వచనాలు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతని యందు స్వరూపమైనను సొగసైనను లేదు. ఆ తోళ్లతో ఆ పైకప్పులో ఏ స్వరూపము లేదు, ఏ సొగసు లేదు. ఇట్ వాజ్ సో అన్అట్రాక్టివ్. లోపల మళ్ళీ ఎర్ర రంగు వేసి పొట్టేళ్ల తోళ్లతో చేసిన చాలా ఆకర్షణీయంగా ఉంది, అట్రాక్టివ్గా ఉంది. కానీ ఈ పైన వేసిన ఈ కప్పు నో అట్రాక్షన్. అతని యందు స్వరూపము లేదు, సొగసైనను లేదు,
మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా, అంటే మనల్ని కోరుకునేటట్లుగా అతని యందు స్వరూపం లేదు. ఇతనేంటి ఇలా ఉన్నాడు అన్నట్లుగా ఉన్నదట ఆయన రూపం. అంతే కదా, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా, చూసి చూడగానే హీస్ హ్యాండ్సమ్ అన్నట్టుగా లేడట. అంతే కదా, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపం లేదు. 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయబోతమే. తృణీకరించబడిన వాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడు. ఈ మాటలు మనం చూసినప్పుడు మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా, కోరుకునేటట్లుగా, కోరదగిన స్థితి, ఆయన రూపంలో కోరదగిన స్థితి ఏమీ కనిపించడం లేదట. అలాంటి స్థితి ఆయన పొందుకున్నాడు. అంటే ఎందుకు అంటే నిన్ను నన్ను కప్పి ఉంచడం కోసం. సో దట్ యూ అండ్ ఐ కెన్ బి కవర్డ్ బై హిస్ ప్రొటెక్షన్. ఆయన కాపుదలలో నీవు నేను కప్పబడి ఉండడం కోసం ఆయన స్వరూపాన్ని, సొగసును లేకుండా వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనము చూచి అపేక్షించే స్థితి ఏమీ లేని వాడుగా ఆయన సిలువలో వేలాడిన స్థితి. ఎందుకంటే నీవు కప్పబడాలి, నేను కప్పబడాలి, ఆయన కాపుదలలో నీవు కప్పబడాలి, నేను కప్పబడాలని దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, జీసస్ రగడ్ స్టేట్ ఆఫ్ లైఫ్. ఆయన స్వభావం గురించి నేను మాట్లాడడం లేదు. ఆయన స్వభావం సున్నితమైంది, ఆయన స్వభావం ప్రేమతో నిండింది, ఆయన స్వభావం కృపతో నిండింది. కానీ ఆయన రూపం గురించి లేక ఆయన జీవిత విధానం గురించి చూస్తే ఆయన ఏం చెప్పండి, నేను కాపరిని అన్నాడు. కాపరి ఎలా ఉంటాడో మనకు తెలుసు. కాపరి లుక్స్ రగెడ్, షెఫర్డ్ ఆల్వేస్ లుక్స్ రగెడ్. చాలా సున్నితంగా ఉన్నాడు కదా కాపరి సున్నితంగా, స్టైల్గా ఉన్నాడు కదా. కాపరి రఫ్గా ఉంటాడు, కాపరి రగ్గెడ్గా ఉంటాడు. ఎందుకంటే అలాంటి సున్నితత్వం కనిపించదు కాపరిలో. అవుట్వర్డ్ ఎపీరెన్స్లో, అంటే బయటికి కనిపించే రూపంలో కాపరిలో అలాంటిదేం కనిపించదు. నేను కాపరిని అన్నాడు. ఒక చిన్న విషయం చెప్పక తప్పదు. నేను ఎప్పుడైనా ఇంట్లో ప్రార్థన చేసుకునేటప్పుడు మోకరించాలంటే నేను పిల్లో వేసుకుని మోకరిస్తాను. అది నా బలహీనత. అందరూ అలా చేయమని కాదు, పాస్టర్ గారు అలా చేస్తున్నారు కనుక మీరు అలా చేయమని చెప్పడం లేదు. అలా చేసినప్పుడు చాలాసార్లు ఒక ఆలోచన వస్తుంది, ప్రభువా ఇంత కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఎయిర్ కండిషన్ ఆన్ చేసుకుని ఏమిటి క్రింద పిల్లో వేసుకుని ప్రార్థన చేస్తున్నాను, నీవు ప్రార్థన చేయుటకు ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళాను అంటే, ఆ కొండల్లో, ఆ రాళ్ల మధ్య అడవి ప్రాంతాల్లో, అడవిలో వెళ్ళి నీవు రాత్రంతా ప్రార్థన చేసిన అనుభవం జ్ఞాపకం చేసుకుంటే, వాట్ ఆర్ వి డూయింగ్? నేను ఏం చేస్తున్నాను ప్రభువా, మేము ఏం చేస్తున్నాం ప్రభువా? హీ యూజ్డ్ టు ప్రే ద హోల్ నైట్ అమాంగ్ ద హిల్స్ అండ్ వ్యాలీస్. ఆ లోయల్లో, ఆ కొండల్లో, రాళ్ల మధ్య మోకరించి ఆయన ప్రార్థన చేసిన విధానాన్ని చూసినప్పుడు హౌ రగెడ్ అండ్ హౌ రఫ్ దట్ లైఫ్ వాస్. ఆయన జీవించిన విధానం చూస్తే ఎంత కరుకైన స్థితిలో లేక ఎంత రఫ్గా ఉన్న స్థితిలో ఆయన జీవితాన్ని జీవించడు. నేను కాపరిని అంటే ఆ కాపరి అనే స్థితిలోనే ఆ రఫ్నెస్ కనిపిస్తుంది మనకి. ఆయన జీవిత విధానం, ఆయన ప్రయాణాలు చూస్తే ఆయన ప్రయాణం మనకులాగు మరి ఈ రోజుల్లో మరి ఏసీ ఉంటేనే కానీ ప్రయాణం చేయలేకపోతున్నాం కదూ. లేకపోతే ఏదైనా పట్టణం వెళ్ళాలంటే ఆ పట్టణానికి వెళ్ళడానికి టైం ఎక్కువ పడుతుందని కారులో కాకుండా, బస్సులో కాకుండా విమానంలో ప్రయాణం చేస్తున్నాం. ఒకవేళ విమానం వెళ్ళేది ప్రదేశం అయితే ఎంత సౌఖ్యంగా మనం ప్రయాణాలు చేస్తున్నాం. ఆయన ప్రయాణాల గురించి ఆలోచిస్తే ఆయన ఎప్పుడు కాలినడకన ప్రయాణం చేసిన స్థితే. ఎప్పుడైనా ఏదైనా వాహనం మీద ప్రయాణం చేయాలంటే గాడిద మీద ప్రయాణం చేసిన స్థితి ఉంది.
ఇంకా ఎప్పుడైనా ప్రయాణం చేయాలంటే పడవల మీద ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆయన పడవలో ప్రయాణం చేసినప్పుడు తుఫానులు సంభవించాయి. హిస్ లైఫ్ వాజ్ సో రగ్గెడ్, సో రఫ్. అలాంటి స్థితికి సూచనగా ఆ సముద్రవత్సల తోళ్ళు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఆయన నిన్ను నన్ను కప్పి ఉంచాలని. సో దట్ యు అండ్ ఐ గెట్ కవర్డ్ అండర్ హిస్ ప్రొటెక్షన్. ఆయన కాపుదలలో నీవు నేను కప్పబడాలని ఆయన ఆ కరుగుతనాన్ని ఆ జీవితంలోనికి ఆయన జీవించిన విధానంలో దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని స్వీకరించిన స్థితి మనకు కనిపిస్తుంది. ఒక మిలిటరీ మ్యాన్ ఊహించండి. మిలిటరీ మ్యాన్ డ్రెస్ రఫ్గా ఉంటుంది, ఆయన షూస్ రఫ్గా ఉంటాయి కదా. మిలిటరీ మ్యాన్ షూస్ జ్ఞాపకం చేసుకోండి, చాలా రఫ్గా ఉంటాయి. అఫ్కోర్స్ అలాంటి షూస్ ఇప్పుడు పిల్లలు స్టైల్గా వేసుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ రఫ్ షూస్, రఫ్ డ్రెస్. ఎందుకు అంటే దేశాన్ని కాపాడాలి కనుక, కాపాడుట కొరకు ఆ రఫ్నెస్. యేసుక్రీస్తు ప్రభు ఈ రఫ్ స్టేట్ ఆఫ్ లైఫ్ ఆయన ఎందుకు అంటే నిన్ను నన్ను కాపాడడం కోసం, నిన్ను నన్ను ఆయన కాపుదలలో కప్పి ఉంచడం కోసం. ప్రియులారా, వీఆర్ సో కవర్డ్ అండర్ హిస్ ప్రొటెక్షన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వీఆర్ సో కవర్డ్ అండర్ హిస్ ప్రొటెక్షన్, కవర్డ్ బై హిస్ ప్రొటెక్షన్. ఆయన ప్రొటెక్షన్ ఎంత బలమైందంటే అదిగో ఆ సముద్ర వత్సల తోళ్ళు కప్పి ఉంచిన స్థితిలో ఏ ప్రతికూలమైన పరిస్థితి అయినా తట్టుకోగలిగేటట్లుగా, ఏ ప్రతికూలమైన పరిస్థితినైనా ఆ లోపల ఉన్న విషయాలు ఏమాత్రం కూడా గలిబిలికి గురి కాకుండా ఉండగలిగేటట్లుగా దట్ ప్రొటెక్షన్ వాజ్ సో 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 స్ట్రాంగ్, కవర్డ్ బై హిస్ స్ట్రాంగ్ ప్రొటెక్షన్. యు అండ్ ఐ టుడే ఆర్ కవర్డ్ అండర్ హిస్ స్ట్రాంగ్ ప్రొటెక్షన్. నిజమైన విశ్వాసమైతే, నిజంగా రక్షణ పొంది ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసమైతే, దేర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ దట్ యు ఆర్ కవర్డ్ బై హిస్ స్ట్రాంగ్ ప్రొటెక్షన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కాపుదల నీకుంది. అలా కప్పబడి ఉన్నావు, నువ్వు అలా కప్పబడి ఉన్నావు. ఫోన్ పట్టుకుని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పరిగెడుతుంటాడు ఒకడు. ఏంటి అంటే వైఫై అందడం లేదు, వైఫై అందడం లేదు. వైఫై ఒక పరిధిలో ఉంటుంది కదా, ఆ పరిధిలో ఆవరించి ఉంటుంది ఆ వైఫై. బ్రదర్స్, వైఫై అంటే వైఫ్ ఐ కాదండి, అది కూడా శక్తివంతమైందే. వైఫ్ ఐ కూడా శక్తివంతమైందే, అది ఆవరించి ఉంటుంది, నీ చుట్టూ ఆవరించి ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా. వైఫై ఒక పరిధిలో ఆవరించి ఉంటుంది. ఆ ఆవరించి ఉన్న స్థితిలో ఆ వైఫైని పొందుకుంటాం. ఆయన కాపుదల నీ చుట్టూ ఉంటుంది. కాపుదలు దాటి నువ్వు బయటికి పారిపోతానంటే, పారిపోవడం అంటే నువ్వు ఫిజికల్గా పారిపోవడం కాదు, నీ బ్రతుకు, నీ జీవిత విధానం ఆయన కాపుదలలో కప్పి ఉంచే ఆ పరిధిలో నువ్వు బ్రతుకుతున్నావా? ఆ పరిధిలో ఉండదగిన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావా? ఆయన కాపుదలలో లేక ఆయన కప్పి ఉంచిన పరిధిలో ఉండగలిగేటట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? అలాంటి స్థితిని సూచించేది ఈ సముద్ర వత్సల తోళ్ళు. క్రీస్తు బలమైన కాపుదలలో మనం కప్పబడిన అనుభవం. 91వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. తన రెక్కలతో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. తన రెక్కలతో నిన్ను కప్పును, తన రెక్కల క్రింద నీకు ఆయన ఆశ్రయం ఇస్తాడని. చాలామంది కథగా చెప్తారు, కానీ ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. కెనడా దేశంలో ఒక ఫామ్ ల్యాండ్లో, ఒక పొలంలో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ చాలా పెద్ద ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్లో చాలా పెద్ద రైతు అయి ఉంటాడు, ఆయన చాలా పెద్ద ఫార్మర్ అయి ఉంటాడు, ల్యాండ్ లార్డ్ అయి ఉంటాడు. ఆయన చాలా పెద్ద ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక పెద్ద షెడ్ లాంటిది అనమాట, పొలంలో ఆ వస్తువులన్నీ దాచుకోవడానికి. అది ఆ ఫామ్ హౌస్లో అన్ని వస్తువులు దాచి సాయంత్రం వరకు ఉండి, సాయంత్రం పొలం నుంచి వెళ్ళిపోయేటప్పుడు దానికి తాళం వేస్తాడు. తాళం వేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దానికి ఎందువల్ల జరిగిందో ఆ ఫామ్ హౌస్ అంతా కాలిపోయింది. ఉదయం వచ్చేసరికి ఆ ఫామ్ హౌస్ అంతా కాలిపోయి, ఆ షెడ్ అంతా కాలిపోయి ఉంటే లోపలికి వెళ్ళి చూశాడు. లోపలికి వెళ్ళి ఆ వస్తువులన్నీ చూస్తున్నాడు. ఆయన ఒక కోడిని కూడా పెంచుతున్నాడట ఆ ఫామ్ హౌస్లో. దాన్ని కూడా లోపల పెట్టి తాళం వేశాడు. ఆ కోడి ఒక చోట, ఆ కోడి ఎలాగూ కూర్చున్న చోట ఉన్నట్టుగా అలాగే కాలిపోయిందట. అలాగే కాలిపోయి అలాగే ఉంది. వెంట్రుకలన్నీ కాలిపోయి కోడి మాత్రం అలా కనిపిస్తుంది.
ఒక కర్రతో ఆ వస్తువులన్నీ అలాగలాగా చూస్తున్న ఆ కర్రతో ఆ కోడిని అలా గెంటగానే కోడి క్రింద నుంచి కిచకిచమంటూ 7 పిల్లలు సజీవంగా హాని కలగకుండా, కొంచెం కూడా హాని తగలకుండా 7 పిల్లలు దాని నుంచి బయటకు వచ్చాయట. దట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎ మదర్. దట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. అది గమనించండి, యేసుక్రీస్తు ప్రభు చేసిందదే. సముద్రవత్సల తోళ్ళు అన్నప్పుడు గమనించాలి, ఆయన స్వరూపమైనను సొగసైనను లేని స్థితిలో సిలువలో వేలాడబడుతూ నీకోసం నా కోసం ఆయన అలాంటి స్థితిని పొందుకుని నీకు నాకు కప్పే స్థితిని, నిన్ను నన్ను కప్పే స్థితిని, యు ఆర్ కవర్డ్. ఈరోజు ఒక గొప్ప సందేశం ఏమిటంటే, యాజ్ ఎ క్రిస్టియన్ బిలీవర్ యు ఆర్ కవర్డ్ బై హిస్ అట్మోస్ట్ స్ట్రాంగ్ ప్రొటెక్షన్. అత్యంత శక్తివంతమైన ఆయన కాపుదలతో నీవు కవర్ చేయబడ్డావు. యు ఆర్ కవర్డ్. నీ చుట్టూ ఒక వలయం ఉంటుంది. ఆ వలయం ఏమిటంటే దేవుని కాపుదల అనే వలయం. నీ చుట్టూ ఒక ఐరన్ డోమ్ ఉంటుంది. ఐరన్ డోము, ఏ ఆయుధమైన ఐరన్ డోమ్ వెనక తిప్పికొడుతుందట. అలాగే ఏ ప్రతికూలమైన పరిస్థితి వచ్చినా నీ చుట్టూ ఒక ఐరన్ డోమ్ లాగా దేవుని కాపుదల ఆవరించి ఉంటుంది. ఆ ఆశీర్వాదకరమైన అనుభవాన్ని ఆ పైకప్పు చూపిస్తోంది. రెండవదిగా తర్వాత దాని క్రింద ఈరోజు ఆ 4 పొరలను నేను ధ్యానం చేయలేను. రెండవ పొర ధ్యానం చేసి నేను ముగిస్తాను. రెండవది పొట్టేళ్ల తోళ్లతో లోపలి పొర ఏర్పడింది. పొట్టేళ్ల తోళ్లతో లోపలి పొర 14వ వచనంలోనే ఉంది. అది కూడా నిర్గమకాండము 26వ అధ్యాయం 14వ వచనం. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. రెండవ లోపల ఉన్నది పొట్టేళ్ల తోళ్లతో చేయబడిన పైకప్పు. ప్రియులారా, పొట్టేలు అనేటప్పటికీ మనకి వెంటనే అబ్రాహాము ఇస్సాకు జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే ఇస్సాకును బలివ్వడానికి ఆ మోరియా ప్రాంతంలో ఆ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళినప్పుడు ఇస్సాకును ఇక బలిపీఠం మీద పరుండబెట్టి ఇస్సాకును బలివ్వడానికి కత్తి పైకెత్తినప్పుడు దేవుడు అబ్రహామును ఆఫ్ చేశాడు. అబ్రహామును ఆఫ్ చేసి ఆ చిన్నవానికి ఏ హానియో చేయవద్దు అని చెప్పిన వెంటనే ప్రక్కని చూసినప్పుడు కొమ్ములు ఆ పొదలో చిక్కుకొని ఉన్న ఒక పొట్టేలు కనిపించింది అబ్రహాముకు. ఇస్సాకుకు బదులుగా ఆ పొట్టేలును బలి ఇచ్చాడు. ఈ పొట్టేలు చర్మము నీకు నాకు బదులుగా బలి అర్పించబడిన బలి అర్పణకు గుర్తుగా కనిపిస్తుంది. ఎందుకు అక్కడ పొట్టేలు ఇస్సాకుకు బదులుగా బలి అర్పించబడింది. అలాగే నీకు నాకు బదులుగా మనం పొందవలసిన శిక్షను ఆయన పొంది, మనం పొందవలసిన శ్రమను ఆయన పొంది, మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొంది, ఆయన మనలను ఆయన బల్యర్పణతో కప్పి ఉంచిన స్థితి ఈ పొట్టేళ్ల చర్మం చూపిస్తోంది. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తొట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. మారుగా పెట్టి ఇస్సాకుకు బదులుగా పొట్టేలు, అలాగే నీకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు, నాకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు. ఆ బల్యర్పణలో ప్రత్యామ్నాయ బల్యర్పణ కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ శిక్ష అంటే నాకు ప్రత్యామ్నాయంగా ఆయన బలి అయిన స్థితి, నీకు ప్రత్యామ్నాయంగా నీవు అనుభవించవలసిన శిక్ష. ఎందుకంటే పాపం చేసింది నేను అనుభవించాలి. కానీ నా పాపాన్ని ఆయన మీద మోపినప్పుడు పాపము మోపబడిన స్థితిలో యేసుక్రీస్తు ప్రభు తాను బలి అర్పించుకున్న స్థితి ఆ సిలువలో మనం చూస్తాం. బదులుగా ప్రత్యామ్నాయ మరణం, నీకు బదులుగా నాకు బదులుగా ప్రత్యామ్నాయ బల్యర్పణ, ప్రత్యామ్నాయ మరణం యేసుక్రీస్తు ప్రభు సిలువలో చూస్తాం. ప్రియులరా, అలాంటి ప్రత్యామ్నాయ మరణం, ప్రత్యామ్నాయ బల్యర్పణతో కప్పబడిన స్థితి ఈ పొట్టేలు తోళ్లలో మనం చూస్తాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను.
ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితరే. గమనించాలి, మనం జీవించేటట్లుగా ఆయన శరీరమందు పాపములను మ్రాను మీద మోసాడు. మ్రాను మీద మోసాడు. ఎవరి పాపాన్ని మోసాడు అంటే నా పాపాన్ని. మై సిన్స్ వర్ లేడ్ ఆన్ హిమ్ అండ్ యువర్ సిన్స్ వర్ లేడ్ ఆన్ హిమ్. ఆయన మీద మోపబడినవి మన పాపాలు. ఆ పాపాలు మోస్తూ నేను పొందవలసిన శిక్షను ఆయన పొందిన స్థితి, నువ్వు పొందవలసిన శిక్షను ఆయన పొందిన స్థితి. నేను పొందవలసిన మరణాన్ని ఆయన పొందవలసిన పొందడు, అలాగే నీవు పొందవలసిన మరణాన్ని ఆయన పొందినట్లుగా అక్కడ దేవుని వాక్యంలో చూద్దాం. ఎందుకంటే మనము జీవించున్నట్లు, ఆ మాట గమనించాలి, మనము జీవించున్నట్లు మన పాపముల విషయమై ఆయన చనిపోవడం వాక్యంలో చూస్తున్నాం. మనం జీవించున్నట్లు He has sacrificed himself so that you and I can live. మనము జీవించినట్లు, మనం జీవించగలిగేటట్లుగా ఆయన సిలువలో మరణించిన స్థితి, నీకు నాకు బదులుగా ఆయన సిలువలో మరణించిన స్థితి. ప్రత్యామ్నాయ మరణం, ప్రత్యామ్నాయ అర్పణ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. మనుష్య కుమారుడు ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో కూడా ఆ పర్పస్ చెప్పాడు, ఆ ఉద్దేశం చెప్పాడు అక్కడ. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణము నర్పించుటకును ఈ లోకములోనికి వచ్చాను అని. మనుష్య కుమారుడు ఈ లోకంలో, ద వెరీ పర్పస్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈజ్ టు గివ్ హిస్ లైఫ్ యాజ్ అ ర్యాన్సమ్. క్రయధనముగా, ప్రతిగా క్రయధనముగా, అంటే నీకు బదులుగా నాకు బదులుగా క్రయధనముగా ఆయన విమోచించింది. ఫ్రీగా విమోచించలేదు ప్రియులారా, గమనించాలి. ఆయన రక్తమును వెలగా చెల్లించి హీ పేడ్ దట్ ప్రైస్. విమోచనలో వెల ఉంటుంది ప్రియులారా, గమనించాలి. వెల లేకుండా విమోచన జరగదు. విమోచన అనే మాటను అర్థం చేసుకోవాలంటే విమోచన అంటే వెల ఇచ్చి విడిపించడం. నేను దేన్నైనా వెల ఇచ్చి విడిపిస్తే అది విమోచన అంటారు, లేక ఉచితంగా విడిపిస్తే అది విమోచన కాదు. వెల ఇచ్చి విడిపించడం. క్రైస్ట్ పెయిడ్ మై ప్రైస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ అండ్ క్రైస్ట్ పెయిడ్ యువర్ ప్రైస్ when he sacrificed himself on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని బలిగా సిలువలో అర్పించినప్పుడు తన ప్రాణాన్ని నీకు బదులుగా నాకు బదులుగా ఆయన అర్పించి ఆయన వెల చెల్లించి మనల్ని విమోచించాడు. అందుకనే ఈ పొట్టేళ్ల తోళ్ళు ఆ బదులుగా, నీకు బదులుగా నాకు బదులుగా ప్రత్యామ్నాయ బలి అర్పణ, ప్రత్యామ్నాయ మరణం అక్కడ ఆ పొట్టేలు తోళ్లలో మనకు కనిపిస్తుంది. ఈ పొట్టేళ్ళు పాత నిబంధన బలి అర్పణలు మనం చూస్తే అనేక బలి అర్పణలలో ఈ పొట్టేళ్ళు అర్పించబడుతూ ఉండేవి. ముఖ్యంగా లేవీయ కాండం మనం చదివినప్పుడు లేవీయ కాండంలో 5 రకాల బలులు, అర్పణలు మనకు కనిపిస్తాయి. దహన బలి, నైవేద్యము, అలాగే సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. 5 బలి అర్పణలు కనిపిస్తాయి. అందులో 4 రక్తం చిందించే బలి అర్పణలు, ఒక నైవేద్యం మాత్రం అర్పణ. అందుకనే బలి అర్పణ అనే మాటకు చక్కగా వివరణ తెలియాలి. బలులు, అర్పణలు వేరు మాటలు. నైవేద్యం అర్పణ మాత్రమే, మిగిలినవన్నీ బలులు. 4 బలులు ఉన్నాయి. ఆ బలి అర్పణలో మనం గమనించినప్పుడు లేవీయ కాండంలో అపరాధ పరిహారార్థ బలిలో ఈ పొట్టేలు అర్పించమన్నాడు. 5వ అధ్యాయము 15వ వచనంలో అపరాధ పరిహారార్థ బలిలో ఈ పొట్టేలను అర్పించాలి. అలాగే దహన బలిలో 8వ అధ్యాయం 18వ వచనం చూస్తే దహన బలిలో కూడా ఈ పొట్టేలను అర్పించాలి. 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ సమాధాన బలిలో పొట్టేలను అర్పించాలి. చాలా వివరంగా అక్కడ చెప్పబడింది, ఈ పొట్టేలను అర్పించాలి. అలాగే యాజకులు ప్రతిష్ఠించబడుతున్నప్పుడు యాజక ప్రతిష్టలో లేవీ కుమారులు
యాజకులుగా ప్రతిష్ఠించబడుతున్నప్పుడు ఆ ప్రతిష్టలో పొట్టేలులు అర్పించబడాలి. 29వ అధ్యాయం లేవి కాండంలో ఆ విషయాలు మనకు తారసపడతాయి. ఇలాగూ వేరువేరు సందర్భాల్లో ఈ పొట్టేలు అర్పణ అనేది చాలా ప్రధానమైనది పాత నిబంధనలో. ఈ పొట్టేలు అర్పణ ఎప్పుడు కూడా బదులుగా, ఈ పొట్టేలు అర్పణ ఇస్సాకు బలి అర్పణలో మనం చూసినప్పుడు ఇట్ డినోట్స్ ఈ ప్రత్యామ్నాయ బలి అర్పణగా మనకు కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ బలి అర్పణగా, అలాంటి బలి అర్పణను సూచించేది ఈ పొట్టేలు తోళ్లతో ఉన్న బలి అర్పణ. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఆ మాటలు గమనించాలి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపము నిమిత్తం, నా పాపము నిమిత్తం, నీ పాపము నిమిత్తం. సబ్స్టిట్యూట్ సాక్రిఫైస్, సబ్స్టిట్యూట్ డెత్. అలాంటి ప్రత్యామ్నాయ మరణం, ప్రత్యామ్నాయ బలి అర్పణ చేసి ఆయన బలి అర్పణలో మనల్ని కప్పించాడు. ఆ బలి అర్పణ జరిగి ఉండకపోతే మనం కప్పబడలేం. వీఆర్ నాట్ కవర్డ్ అన్లెస్ హీ వాజ్ సాక్రిఫైస్డ్. హీ డిడ్ దట్ సాక్రిఫైస్ బై హిమ్సెల్ఫ్ సో దట్ యూ అండ్ ఐ కెన్ బి కవర్డ్ అండర్ దట్ సాక్రిఫైస్. ఆయన బలి అర్పణలో మనం కప్పబడ్డాం. నీ చుట్టూ ఉన్న ఒక గొప్ప నిన్ను కప్పి ఉంచిన వలయం ఏమిటంటే ఆయన బలి అర్పణ. ఆయన బలి అర్పణ ద్వారా నీవు పొందుకునే ఆశీర్వాద స్థితి నీకు వలయంగా, ఒకవేళ ఐరన్ డోమ్ అంటావో లేకపోతే ఏ డోమ్ అంటావో, యూ హ్యావ్ ఎ డోమ్ అరౌండ్ యూ అండ్ దట్ డోమ్ ఈజ్ హిస్ సాక్రిఫైస్. ద బ్లెస్సింగ్స్ దట్ యూ కెన్ డ్రా ఫ్రమ్ హిస్ సాక్రిఫైస్. ఆయన బలి అర్పణ ద్వారా నీవు పొందుకునే ఆశీర్వాద స్థితి అంతా కూడా నిన్ను వలయంగా చుట్టుకొని ఉన్నది. దట్ డోమ్ ఈజ్ కవరింగ్ యూ. యు ఆర్ కవర్డ్ బై ద ఎసెన్స్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్. ఆయన బలి అర్పణ యొక్క సారం నిన్ను చుట్టూ వలయంగా ఆవరించి ఉంది. దాంతో నీవు కప్పబడ్డా. అదే పొరలో ఈ పొట్టేళ్ల తోళ్ల గురించే చెప్పినప్పుడు వాటికి ఎర్ర రంగు వేయమన్నాడు. ఇంకొక వివరం చెప్పాడు ఆ పొట్టేళ్ల తోళ్ల గురించి. ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోళ్లతో పైకప్పును వేయమన్నాడు. పొట్టేలు తోళ్లే, కానీ యు నీడ్ టు డై దెమ్. యు నీడ్ టు డై ద స్కిన్స్ ఆఫ్ దీస్ ర్యామ్స్. ఈ ర్యామ్ అంటే ఈ పొట్టేలు తోళ్ళు తీసుకుని ఆ తోళ్లను డై చేయమన్నాడు. డై చేయడం అంటే రంగు వేయమన్నాడు. ఏ రంగు వేయమన్నాడు? ఎర్ర రంగు వేయమన్నాడు. ఈ ఎర్ర రంగు యేసుక్రీస్తు ప్రభు రక్తానికి సూచన. యేసుక్రీస్తు ప్రభు రక్తానికి సూచన. ఆయన బలి అర్పణలో దాచబడి ఉంచిన ఆశీర్వాదం అంతా మనల్ని కప్పి ఉంచుతుంది. అలాగే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు రక్తం మనల్ని కప్పి ఉంచే స్థితి. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఆ మాటలు గమనించాలి. యేసు రక్తము వలన ఉగ్రత నుంచి రక్షించబడ్డాం. దట్ రక్షణ కవర్స్ యూ అరౌండ్. దట్ సాల్వేషన్ దట్ ఈస్ డ్రాన్ అవుట్ ఆఫ్ హిస్ బ్లడ్. ఆయన రక్తం నుండి నువ్వు పొందుకున్న ఆ ఉగ్రత నుంచి రక్షణ అనేది, ఆ వలయం నీ చుట్టూ లేకపోతే నీ పైకి ఉగ్రత. యు ఆర్ ప్రోన్ టు ద రేత్ ఆఫ్ గాడ్. యు అండ్ ఐ ఆర్ ప్రోన్ టు ద రేత్ ఆఫ్ గాడ్. మనము ఉగ్రతకు గురవ్వాల్సిన వాళ్ళం, దేవుని ఉగ్రతకు గురవ్వాల్సిన వాళ్ళం. ఆ ఉగ్రతకు గురవ్వకుండా నీ చుట్టూ నా చుట్టూ ఆయన రక్తాన్ని వలయంగా చేసి నిన్ను కప్పి ఉంచాడు రక్తంతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆ వలయాన్ని నీవు ఊహించుకుంటే, నీ చుట్టూ ఉన్న వలయాన్ని నీవు ఊహించుకుంటే నీవు దేవుని స్తుతించకుండా ఉండలేవు. దేవునికి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో పానార్పణంగా పోయకుండా ఉండలేవు. ఆ వలయాన్ని నీవు ఊహించుకుంటే, దేవా నీ రక్తము అనే వలయాన్ని నా చుట్టూ ఉంచావు. ఆ వలయమే లేకపోతే నా పైకి దేవుని ఉగ్రత రావాల్సి ఉంది ప్రభువా. బట్ ఐఎమ్ బీయింగ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద రేత్ ఆఫ్ గాడ్. ఎందుకు అంటే యూ హ్యావ్ కవర్డ్ మీ విత్ యువర్ బ్లడ్. నీ రక్తంతో నన్ను కప్పి ఉంచావు ప్రభువా. ఎఫెసీ పత్రికలో
ఇప్పుడు ప్రభు బాలలో చదివారు. ఎఫెసీ పత్రిక 1:7 యేసు రక్తము వలన మనకు విమోచన, అపరాధములకు క్షమాపణ. అక్కడ ఆ వచనంలో చదువుకుంటున్నాం. 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఆయన రక్తము వలన విమోచన, మన అపరాధములకు క్షమాపణ. వీఆర్ కవర్డ్ బై హిస్ బ్లడ్. ఆ బ్లడ్ కవరింగ్ లేకపోతే మనకి విమోచన లేదు, మనకు క్షమాపణ లేదు, మనం ఉగ్రతకు గురవుతాం. ప్రియులారా గమనించాలి. వీఆర్ సో కవర్డ్. దట్ కవరింగ్ వాస్ దట్ కవరింగ్ ఈజ్ సో స్ట్రాంగ్. ఆ కవరింగ్లో ఉన్న బ్లెస్సింగ్ మీరు అర్థం చేసుకుంటున్నారు లేదో, ఆ కవరింగ్ లేకపోతే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుందట. యూ విల్ గెట్ ద wrath of God if you are not covered by the blood of Jesus Christ. కనుక ఆ రక్తంతో నీవు కప్పబడి ఉండాలి. ఆయన కప్పుతాడు, అయితే నీవు కప్పబడి ఉండే స్థితిలో నీవు బ్రతకాలి. యూ నీడ్ టు లివ్ ఇన్ ఎ వే దట్ యు ఆర్ కవర్డ్ బై హిస్ బ్లడ్. పిల్లల ఈ దినాన్ని ఈ 3 ఆలోచనలతో మిమ్మల్ని ఇక్కడి నుంచి విడిచిపెడుతున్నాను. దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవడం కాకుండా, దేవా థ్యాంక్ యూ ఫర్ యువర్ కవరింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కవరింగ్. నీవు నన్ను కప్పి ఉంచావు ప్రభువా. ముఖ్యంగా ఏ ప్రతికూలమైన పరిస్థితికి నేను గురి కాకుండా, ఒకవేళ గురైనా ఏ ప్రతికూలమైన పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితి నన్ను కకావికలం చేయకుండా నన్ను కాపాడడానికి నీ కాపుదల గొప్పది. అలాంటి కాపుదలతో నన్ను కప్పి ఉంచావు. నీకు స్తోత్రం ప్రభువా. నీ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రభువా, నీ బల్యర్పణ గొప్పది ప్రభువా. నాకు బదులుగా నీవు ప్రాణం అర్పించి, నాకు బదులుగా నీవు శిక్షను భరించి ప్రభువా, నా పాపముల నిమిత్తం నీవు మృతి పొంది నాకు నీ బల్యర్పణ ద్వారా నీవు ఏర్పరిచిన నీవు నన్ను నీ బల్యర్పణలో నన్ను కప్పి ఉంచిన స్థితికై నీకు స్తోత్రం ప్రభువా. నీ దేవునికి స్తుతులు చెల్లించుదాం. అంతకంటే మించి దేవా, నీ రక్తంతో నేను కవర్ చేయబడి ఉండకపోతే, నీ రక్తంతో నేను కప్పబడి ఉండకపోతే దేవుని ఉగ్రతకు పాత్రురాలను. ఆ ఉగ్రత నుంచి నన్ను రక్షించేది నీ రక్తం ప్రభువా. నీ రక్తంతో కప్పబడి ఉన్నాను. నీకు స్తోత్రం ప్రభువా. ఒకవేళ ఆయన రక్తంతో కప్పబడి ఉన్నాను అనే ఆలోచన అది నీ అనుభవం కాకపోతే, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో ఈ సమయంలో. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, if you are not in that experience of being covered by the sacrifice of Jesus Christ, if you are not being covered by the strong protection of his sacrifice, అలాంటి అనుభవం నువ్వు లేకపోతే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ అనుభవం నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ అనుభవంలో నీవు నిలవబడగలిగితే దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. తప్పక ఆయన నిన్ను కప్పి ఉంచి నీ జీవితంలో నూతనమైన అనుభవాలు, నూతనమైన ఆశీర్వాదాలు ఇచ్చి పంపిస్తాడు. ప్రియులారా, ఈ దినాన్ని దేవుడు మనల్ని తన సన్నిధితో కప్పి ఉంచే దేవుడు. దేవుడు మనల్ని తన కృపతో కప్పి ఉంచే దేవుడు. దేవుడు మనలను తన ఆత్మతో కప్పి ఉంచే దేవుడు. దేవుడు మనలను తన వాక్యంతో కప్పి ఉంచే దేవుడు. ఈవేళ మనం ధ్యానం చేసినట్లుగా తన కాపుదలతో, తన బలీయమైన కాపుదలతో, ఆ సముద్ర వత్సల తోళ్ళు చాలా బలమైన స్థితిని సూచించేవి కనుక తన బలీయమైన, తన బలమైన కాపుదలతో నిన్ను కప్పి ఉంచే దేవుడు. ఆయన బల్యర్పణ సారంతో, ఆ బల్యర్పణ ద్వారా నువ్వు పొందుకునే ఆశీర్వాదాలన్నిటితో నిన్ను కప్పి ఉంచే దేవుడు. అన్నిటికంటే మించి దేవుని ఉగ్రత నీ జీవితం మీదకి రాకుండా ఆయన రక్తంతో కప్పి ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ అలాంటి అనుభవంలో నీవు లేకపోతే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కమిట్ యువర్ లైఫ్ టు గాడ్. దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. ఆ కాపుదల, అలాంటి కప్పబడిన స్థితి దేవునికి ఇస్తాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ వలయంలో వెళ్ళాలి. యూ నీడ్ టు ఫీల్ ఇట్, యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఐఎమ్ గోయింగ్ హియర్ ఇన్ దట్ డోమ్. ఆ డోమ్లో నేను కవర్ చేయబడి వెళ్తున్నాను, అలా కప్పబడి ఆ డోమ్లో ఉండి నేను వెళ్తున్నాను అనే అనుభవం నీకు కావాలి. అలాంటి అనుభవం పొందుకోగలిగేటట్లుగా ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి.